ఏడాది కూడా ఇలా మీకు ఏదో ఒక రూపంలో చైతన్యం ఇవ్వటం చాలా సంతోషకరమైన అంశం. అట్లాంటిది కూడా భవిష్యత్తులో ఇంకా ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మన శ్రీనివాసరావు గారు చేసి పేద ప్రజల మీలాంటి అందరు ఇలాంటి సామాజిక వర్గం మనలాంటి వాళ్ళ హృదయాల్లో ఎప్పుడు నిలుస్తారని ఆ భగవంతుడిని. శ్రీ గౌరవనీయులు నాగేశ్వరరావుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. జేఎస్ఆర్ ట్రస్ట్ తరఫు నుంచి మన మున్సిపాలిటీ సిబ్బందికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బహుమతులు ఏర్పాటు చేయుటకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ముందు శ్రీనివాస గారికి, రంగారావు గారి, పత్రికా మిత్రులకు, మా మున్సిపాలిటీ సిబ్బందికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీనివాసరావు గారు పోయిన సంవత్సరం నేను జాయిన్ అయిన 4 రోజులకే ఇట్లా ఒక ట్రస్ట్ ఏర్పాటు జరిగింది. మీ సిబ్బందికి మా తరపు నుంచి కొన్ని వస్త్రాలు బహుకరణ చేయాలని చెప్పారు. దానికి మేము ఎంతో సంతోషించాం. మున్సిపాలిటీలో మా సిబ్బందిని గుర్తించి వారికి బహుకరించడం అనేది చాలా గొప్ప విషయం. పారిశుద్ధ కార్మికులు, వాటర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అంటే మేము పనిచేస్తున్న మున్సిపాలిటీలో మమ్మల్ని గుర్తిస్తున్నారు. దానికి మాకు ఎంతో ఆనందం అండి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని. ముందుగా జేఎస్ఆర్ ట్రస్ట్ ధన్యవాదాలు. జాస్ శ్రీనివాసరావు మరియు కోట శ్రీనివాసరావు మరియు నాగేశ్వరరావు సెక్రటరీ గారు. సంపాదన అనేది ప్రతి ఒక్కరు చేసే పనే, ఎందుకంటే మన పొట్టకూడి కోసం సంపాదించాలి. కానీ నిజమైన పేదలకి సహాయం చేసేవారిని, వస్త్రాలు కావచ్చు, విద్య కావచ్చు, ఇంకే విధమైన దానం చేసేవాళ్ళని వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు సమాజంలో అలాంటి వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వాళ్ళని ఎక్కువ మంది తలుచుకోవడం ద్వారా పైన దేవుడు ఉండో లేడో నాకు తెలియదు, కానీ ఆ దేవుడు మాత్రం వాళ్ళకి ఎప్పుడూ ఆర్థికమైనటువంటి నష్టం జరగకూడదని పైనుంచి దీవిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ సేవ చేసే దృక్పథం అందరికీ ఉండదు. అది శ్రీను గారికి ఉండటం మరి వారి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు పోయిన సంవత్సరం వస్త్రం ఇస్తున్నందుకు వారిని కూడా ఒకసారి వారు తీసుకొని వారు కూడా నా శ్రీను గారిని దీవించాలని మీ అందరినీ కోరుకుంటూ. మున్సిపాలిటీ ఫస్ట్ మాట్లాడటం స్టేజ్ మీద ఇదే. అయితే జేఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కల్లూరు మున్సిపాలిటీ కార్మికులకు, సిబ్బందికి నూతన వస్త్రాలు అందజేశారు. పాలసీను గారు చాలా పెద్ద మనసుతో ఇవ్వటం కూడా గొప్ప. ఈరోజు కోట్లు పరిగెత్తిన దానం చేయాలనేది కూడా మనసులో ఉండాలి. అది కూడా తల్లిదండ్రుల నుండే వస్తుంది. ఏదైనా తల్లిదండ్రుల ద్వారానే వస్తుంది. ఇలాంటి పారిశుద్ధ్య కార్మికుల్ని కూడా గుర్తించి ఇవాళ వస్త్రాలు ఇస్తున్నారంటే మా కార్మికుల సిబ్బంది తరఫున అందరికీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ట్రస్ట్ తరఫున ముందు రావడం జరిగింది. దానిలో భాగంగానే ఏడాది ఇక్కడ కార్యక్రమం నిర్వహించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో అయితేనేమి వివిధ కోణాల్లో కొన్ని సందర్భాల్లో మొత్తంగా వెచ్చించిన అమౌంట్ సుమారు 4 లక్షల వరకు వచ్చింది మాట. ముందుగా ఈరోజు ఎన్ఎస్పిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంచినీటి కొరత ఉందని అక్కడ ప్రధాన ఉపాధ్యాయుడు మా దృష్టికి తీసుకురావడం జరిగింది నిన్న. దాని మీద వెంటనే మినరల్ వాటర్ కోసమని ఏం చేయాలి అని అంటే వారు ఏదో మిషన్ చెప్పారు. అది 20,000 ఎంతో ఖర్చు అవుతుందన్నారు. తెచ్చుకోండి అమౌంట్ పే చేస్తామంటే ఇప్పుడు తిరువూరు వెళ్ళారు, మిషన్ తీసుకొస్తున్నారు. మధ్యాహ్నం దాన్ని కూడా ఓపెనింగ్ చేయాలి. 20,000 రూపాయలు డొనేషన్ చేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాలకి విద్యార్థుల కోసం. అట్లాగే అంబేద్కర్ నగర్లో పోయిన సంవత్సరం అంబేద్కర్ నగర్ నుంచి కూడా ఇక్కడ వరకు పిలుచుకొచ్చి ఇవ్వడం జరిగింది వస్త్రాలను కొంతమంది వృద్ధులకి. వారు ఇక్కడ వరకు రావడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నదంటే అక్కడే అంబేద్కర్ నగర్ వరకు ఒక లిస్టు ఫైనల్ చేసి సుమారు ఒక 80 మంది ఎంతో వచ్చారంటే అక్కడ మా ట్రస్ట్ ద్వారా ఒక యూత్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వర్తించమని ప్రోత్సహించాం ఒక 80 మందికి. అట్లాగే కపలబంధం కూడా సపరేట్ చేసి అక్కడ ఒక 70 మందికి ఏర్పాటు చేసాం. ఇక్కడ ఓన్లీ పారిశుద్ధ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది వరకు ఇక్కడ దీన్ని పెట్టుకోవడం జరిగింది.
సో ఈ వచ్చినటువంటి ప్రముఖులు, మన హితులు, మిత్రులు, ఈ పాత్రికేయులు కూడా ఈ కార్యక్రమం ఇంతటితోటి కాకుండా పోయిన సంవత్సరం కూడా చెప్పాము, ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ప్రభుత్వమే చేయగలదు, చేయలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వనరుల కొరత ఏర్పడవచ్చు. అన్ని ప్రభుత్వమే చేస్తుందని మనం ఊరుకోకుండా ముందుగా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాల అన్నీ కూడా ముందు మా టీం ద్వారా వెరిఫై చేయమని చెప్పాను. ఒక 2 నెలల పీరియడ్లోనే ఎక్కడైతే వనరుల కొరత ఉందో ముందుగా విద్యార్థులకు మంచినీటి కొరత అనేది నేను నా దృష్టికి వచ్చింది కాబట్టి అన్ని పాఠశాలల్లో కూడా మినరల్ వాటర్ విద్యార్థులకు అందుతుందా లేదని చూడమన్నాం. ఒకవేళ అందని చోట అయితే ఓకే, అందని చోట కనుక కొరత ఉండి కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా అన్ని పాఠశాలకు కూడా ఆ మిషన్ అది ఏదైతే ఉన్నదో అన్నీ కూడా మా ట్రస్ట్ ద్వారా సర్దుబాటు చేయడానికి మేము సుముఖంగా ఉన్నాం. అట్లే ఈ డ్రాప్అవుట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో విద్యార్థులు ఎందుకు డ్రాప్ అవుతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి, స్కూల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేవి కూడా ఐటమ్స్ వారీగా తీసుకుని ముందుగా ఈ మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి విద్యార్థులకు కూడా ప్రోత్సాహాలు అందించి ఒకవేళ దూరం వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే సైకిళ్ళు కానివ్వండి, నోట్ పుస్తకాలు కానివ్వండి, పెన్నులు కానివ్వండి, పెన్సిల్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, వివిధ కారణాలు ఏమైనా సరే ముందుగా ప్రభుత్వ పాఠశాలని క్లీన్ చేయాలని ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో మేము ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది. దానికి సుమారుగా ఒక 6-7 లక్షల ఖర్చు కూడా చేయడానికి బడ్జెట్ కూడా ఆమోదించుకోవడం కూడా జరిగింది మా ట్రస్ట్ ద్వారా. దానిలో ఈ పారిశుద్ధ సిబ్బందిని ఎంచుకోవడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే చిన్నపిల్లలుగా ఉండి పాఠశాలకు వెళ్ళినప్పుడు వారిలో ఉన్నటువంటి భయాందోళన పారదోళన కానివ్వండి, చెడు వ్యసనాలకు దూరంగా ఉంచడం కానివ్వండి ఉపాధ్యాయులు చేసే పని అది. తర్వాత కాలక్రమంలో ఈ సంఘంలో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిరోజు మన ఇల్లే మనం ఊడ్చుకుని అవతల పారబోసేస్తున్నాం. ఆ పారబోసిన చెత్త అంతా కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఈ పారిశుద్ధ సిబ్బంది శుద్ధి చేయడం జరుగుతుంది. అంటే మన పని మనం చేసుకోలేకపోయినా కానీ మన ఇంటి ముందు ముక్కు గుడ్డ కట్టుకుని వాళ్ళు వచ్చి పారిశుద్ధ పని చేస్తూ ఉన్నారు. మరి ఎందరో మేధావులు సంఘాన్ని ఉద్ధరించిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. అందరిని కూడా వీళ్ళలోనే చూడగలగాలి. మనం పారిశుద్ధ సిబ్బంది అని మనం తక్కువ అంచనా వేయకుండా వాళ్ళలోనే ఆ మహానుభావులు మనం చూడగలిగినప్పుడే నిజమైన స్వచ్ఛ భారత్ అనేది సాధించిన వాళ్ళు అవుతాం అనే ఉద్దేశంతో ఈ పారిశుద్ధ సిబ్బందిని గౌరవించడం కోసం వీరి పాత్ర ఇది అని ఈ సమాజంలో తెలియజేయడం కోసమనే ముందుగా వారిని ఎంచుకుని వారికి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉందని తెలియజేస్తూ के अंजलि के नागमणि एसडीए वजीर मियाँ